భారత అంతరిక్ష యానంలో కీలక ముందడుగు. కోట్లాది మంది భారతీయ కళలను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన శుభాంశు శుక్లా శుభారంభాన్ని అందించాడు. మిషన్ పైలట్గా వ్యవహరించిన శుభాంశు శభాష్ అనిపించుకున్నారు. భవిష్యత్తులో భారత్ చేపట్టే మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు నాంది పలికాడు. రోదసీలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఐఎస్ఎస్లో 14 రోజుల పాటు ప్రయోగాలు చేయనుంది శుక్లా టీం. 3 nations, a new chapter in space takes flight. Godspeed AX4. సెకనుకు 7 కిలోమీటర్ల స్పీడ్. అలాంటి ఐఎస్ఎస్ తో డాకింగ్. ఉత్కంఠగా చివరి 15 నిమిషాలు. సక్సెస్ఫుల్ గా ఐఎస్ఎస్ తో డాకింగ్. చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా. అవును, మన ఎయిర్ ఫోర్స్ కెప్టెన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. భారత మానవ సహిత అంతరిక్ష యాత్రలకు శుభారంభాన్ని అందించాడు శుభాంశు శుక్లా. మిషన్ కు గ్రూప్ కెప్టెన్ గా అన్ని దశలను సక్సెస్ఫుల్ గా దాటించాడు. భారతదేశం గర్వించదగ్గ విజయాన్ని అందించాడు శుక్లా. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన తొలి భారతీయుడిగా రికార్డ్ సృష్టించాడు. 41 ఏళ్ల క్రితం రాకేష్ శర్మ రోదసీలోకి వెళ్లొచ్చాడు. మళ్లీ ఇన్నాళ్లకు శుభాంశు శుక్లా అంతరిక్షయానం సాధ్యమైంది. కోట్లాది మంది భారతీయుల ఆశలను ఐఎస్ఎస్ దాకా తీసుకెళ్లాడు శుభాంశు. ఈ నెల 25న మధ్యాహ్నం 12:01 అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి AXIM-4 మిషన్ లో భాగంగా శుభాంశుతో పాటు మొత్తం 4 ఆస్ట్రోనాట్లు ఐఎస్ఎస్ కు వెళ్లారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. AXIM-4 మిషన్ లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా శుభాంశు శుక్లా, పెగ్గె వెట్సన్ అమెరికా, విస్నివ్స్కీ పోలాండ్, కపు హంగేరీ దేశాలకు చెందిన వాళ్లున్నారు. ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుండగా నింగిలోకి దూసుకెళ్లిన వారు 10 నిమిషాల తరువాత 200 కిలోమీటర్ల ఎత్తులోని భూకక్షలోకి ప్రవేశించారు. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ 28 గంటలు ప్రయాణించి గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఐఎస్ఎస్ తో డాకింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడంతో సంబురాలు ఒక్కసారిగా అంబరాన్నంటాయి. And applause breaking out here inside of Hungary, their first visit to the International Space Station as well. 41 ఏళ్ల క్రితం 1984లో సోవియట్ కు చెందిన సల్యూట్ 7 స్పేస్ స్టేషన్ నుంచి రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. ఆ తరువాత మళ్లీ శుభాంశు శుక్లాకు ఈ ఛాన్స్ దక్కింది. కక్షలోకి ప్రవేశించిన తరువాత క్యాప్సూల్ పేరును గ్రేస్ గా ప్రకటించారు ఆస్ట్రోనాట్లు. ఈ మిషన్ ను పెగ్గె వెట్సన్ కమాండ్ చేయగా శుభాంశు శుక్లా పైలట్ గా సేవలందించారు. స్లావో స్టిబర్ మిషన్ స్పెషలిస్టులుగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ మోదీ సంకల్పంలో భాగంగా ఇస్రోతో కలిసి ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ యాత్ర చేపట్టామని నాసా తెలిపింది. స్పేస్ లోకి వెళ్లగానే శుక్లా తన మెసేజ్ ఇచ్చారు. ఇది ఐఎస్ఎస్ కు తన ప్రయాణ ప్రారంభం మాత్రమే కాదు, భారత మానవ సహిత అంతరిక్ష ప్రయాణానికి మార్గం సుగమం చేస్తుందన్నారు. अभी यहाँ से आगे भी बात करता रहूँगा. चलिए इस जर्नी को बहुत एक्साइटिंग बनाते हैं, बहुत उत्साह से इसमें पार्टिसिपेट करते हैं. मैं बहुत उत्साहित हूँ और मैं अपने शोल्डर पे अपना तिरंगा जो मैं लेके चल रहा हूँ, मैं मानता हूँ कि आप सब मेरे साथ हैं, तो मैं ये भी समझ लेता हूँ कि आप सब भी मेरे साथ उत्साहित हैं और मुझे लगता है कि अगले 14 दिन बहुत ही एक्साइटिंग जाने वाले हैं. धन्यवाद. जय हिंद, जय भारत. ఫాల్కన్ రాకెట్ లోకి వెళ్లే కంటే ముందు శుక్లా చేసిందేంటంటే గతేడాది విడుదలైన ఫైటర్ సినిమాలోని వందే మాతరం అనే పాటను విన్నాడు. ఆస్ట్రోనాట్లు స్పేస్ లోకి వెళ్లే ముందు ఇష్టమైన సంగీతం వినటం కామనే. ఎలాంటి కంగారు పడకుండా మిషన్ పై ఫోకస్ పెట్టేందుకు ఇలా మ్యూజిక్ వింటారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ AXIM స్పేస్ ఈ మిషన్ ను నిర్వహించింది. ఇస్రో, నాసా, ASAలు ఇందులో భాగస్వాములు. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ స్కూల్ విద్యార్థులతో ఐఎస్ఎస్ నుంచి ముచ్చటించనున్నారు శుభాంశు శుక్లా.
యాక్సియం 4 మిషన్ లో శుక్లా వెళ్లేందుకు భారత్ 550 కోట్ల రూపాయలు చెల్లించింది. ఇందులో ట్రైనింగ్, లాంచ్, ISS లో ఉండే ఖర్చులున్నాయి. శుక్లా నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్, జపాన్ జాక్సా ట్సుకుబా స్పేస్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇక్కడ ఆయన ISS జపనీస్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ఆపరేషన్లపై ట్రైన్ అప్ అయ్యారు. నిజానికి ISS కు చేరుకోవటానికి 8 గంటలే పడుతుంది. కానీ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఫేజింగ్ ఎక్సర్సైజెస్ కు సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ను ఇంకా డెవలప్ చేస్తోంది. అందుకే 28 గంటల టైం పట్టింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో శుభాంశు శుక్లా ఎన్ని రోజులు ఉంటారు? అక్కడ ఏం ప్రయోగాలు చేస్తారు? భూమి మీద నుంచి శుక్లా అక్కడ తినడానికి ఏం ఫుడ్ తీసుకెళ్లాడు? అసలు శుభాంశు ఈ మిషన్ కోసం ఎలా సెలెక్ట్ అయ్యాడు? ఎన్ని పరీక్షలు దాటాడు? ఈ ప్రయోగం ద్వారా ఇస్రో చేపట్టే మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు బూస్టప్ వస్తుందా? భారత్ సొంతంగా నిర్మించే అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కు అడుగులు పడతాయా? చాలా పరీక్షల తరువాత శుభాంశు శుక్లా యాక్సియం 4 మిషన్ కు ఎంపికయ్యాడు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా IAF పైలట్. 1985 అక్టోబర్ 10న లక్నోలో జన్మించాడు. 1999 కార్గిల్ యుద్ధం నుండి స్ఫూర్తి పొంది నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షకు అప్లై చేసి పాస్ అయ్యాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొంది 2006 జూన్లో ఫైటర్ స్ట్రీమ్ లో ఫ్లయింగ్ ఆఫీసర్ గా కమిషన్ పొందారు. చాలా యుద్ధ విమానాలు నడిపారు శుక్లా. 2000 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 2019లో ఇస్రో గగన్యాన్ మిషన్ కోసం ఆస్ట్రోనాట్ గా ఎంపికయ్యారు. 2024లో గ్రూప్ కెప్టెన్ గా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో ఒకేడాది కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఇందులో శారీరక, మానసిక, టెక్నికల్ అంశాలున్నాయి. శుభాంశు శుక్లా ఈ మిషన్ ద్వారా భారత్ చేపట్టబోయే గగన్యాన్ మిషన్ కు అవసరమైన అనుభవాన్ని సంపాదిస్తారు. భారత మొదటి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ కాబోతోంది. గగన్యాన్ తో 2035 నాటికి భారత్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు, అలాగే 2040 చంద్రయాన్ మిషన్ టార్గెట్ ను ఈజీ చేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న శుక్లా తనతో పాటు మామిడి పళ్ల రసం, క్యారెట్ హల్వా, డ్రై ఫ్రూట్స్ తో చేసిన మూంగ్ దాల్ హల్వాను తీసుకెళ్లారు. మొదట వీటిని తీసుకెళ్లటానికి అనుమతించలేదు. చివరికి కొన్నిటికి ఛాన్స్ దొరికింది. వీటిని ఇస్రో, DRDO తయారు చేశాయి. గగన్యాన్ మిషన్ కోసం ఎలాంటి ఫుడ్ ఉంటే బాగుంటుందన్న కోణంలో ఇప్పటికే రెసిపీస్ లిస్ట్ రెడీ చేశారు. ఇంతలో శుక్లా ISS కు వెళ్లటంతో ఆయనకిచ్చారు. మైక్రోగ్రావిటీలో తినటానికి సులభంగా ఉండేలా వీటిని తయారు చేశారు. ఈ మిషన్ లో శుక్లా ఓ బేబీ హంస బొమ్మను తీసుకెళ్లాడు. దానికి జాయ్ అని పేరు పెట్టారు. దాని పొడవు 5 అంగుళాలు. అయితే ఇది టైంపాస్ బొమ్మ కాదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే టైంలో ఇలాంటి చిన్న బొమ్మలను ఆస్ట్రోనాట్లు తీసుకెళ్తుంటారు. ఇవి గురుత్వాకర్షణ శక్తి పోగానే, అంటే భారరహిత స్థితి రాగానే ఆటోమేటిక్ గా తేలియాడుతాయి. ఈ జాయ్ కూడా అలాగే పైకి లేచింది. 1961లో యూరి గగారిన్ యాత్ర నాటి నుంచే ఇలా చిన్న బొమ్మ తీసుకెళ్లటం ఆనవాయితీగా వస్తోంది. ఇది జీరో గ్రావిటీ ఇండికేటర్ అన్నమాట. యాక్సియం అనే స్పేస్ కంపెనీ అగ్రెసివ్ గా ప్రయోగాలు చేస్తోంది. ఈ మిషన్ ను ప్రారంభించడానికి $100 మిలియన్ల పెట్టుబడి పెట్టింది. స్పేస్ ప్రయోగాల్లో వేగంగా సత్తా చాటుతున్న ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా మారింది. 2030 నాటికి సొంత ప్రైవేట్ స్పేస్ స్టేషన్ ను ప్రారంభించటమే ఈ కంపెనీ లక్ష్యం. ఇది ISS రిటైర్మెంట్ తరువాత దాని స్థానంలోకి వస్తుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 2030 చివరిలో రిటైర్ అవుతుంది. దాన్ని 2031 జనవరిలో డీఆర్బిట్ చేసి పసిఫిక్ మహాసముద్రంలోని పాయింట్ నీమో అనే రిమోట్ ఏరియాలో క్రాష్ చేయాలని నాసా ప్లాన్ చేస్తోంది. ISS లో పగుళ్లు, ఎయిర్ లీక్లు వంటి సమస్యలున్నాయి. డీఆర్బిట్ ప్రక్రియ కోసం స్పేస్ ఎక్స్ కు $843 మిలియన్ కాంట్రాక్ట్ ఇచ్చారు. రష్యా, చైనాలు సొంత స్పేస్ స్టేషన్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. 2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్ ను లాంచ్ చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శుక్లా సహా మరో 3 ఆస్ట్రోనాట్లు 14 రోజుల పాటు ఉండనున్నారు. దాదాపు 60 ప్రయోగాలు చేస్తారు. ఇందులో హ్యూమన్ ఫిజియాలజీ, న్యూట్రిషన్, సీడ్ జర్మినేషన్లలో మైక్రోగ్రావిటీ పరిశోధనలున్నాయి. యాత్రలో భాగంగా ఆయా దేశాల్లో స్థానికంగా లభించే ఆహారాన్నే వెళ్లుతుంటారు. శుభాంశు శుక్లా తాజా మిషన్ లో 14 రోజుల పాటు ISS లో ఉంటూ 31 దేశాల నుంచి వచ్చిన 60 మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ నిర్వహిస్తారు. ఇందులో ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ,
7 టాస్కులు ఇచ్చాయి. ఈ ప్రయోగాలు బయాలజీ, వ్యవసాయం, మానవ అనుకూలతలపై ఫోకస్ పెడతాయి. స్పేస్ మిషన్లలో చాలా రోజులు ఉండాలంటే అక్కడే సూక్ష్మ పోషకాలు అవసరం. స్పేస్ లో వాటిని ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటాయి, తినేందుకు ఛాన్స్ ఉందా అన్నది పరిశీలిస్తారు. వీటితో పాటే ప్రోటీన్, విటమిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న మైక్రో ఆల్గేను టెస్ట్ చేస్తారు. మైక్రోగ్రావిటీలో ఆస్ట్రోనాట్లు కండరాల క్షీణతను ఎదుర్కొంటారు. ఈ ప్రయోగం కండరాల క్షీణతకు కారణాలను నిర్ధారించడం, చికిత్స విధానాలను పరీక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్టడీ మార్స్ మిషన్లలో ఆస్ట్రోనాట్లకు భూమిపై వయస్సు, సంబంధిత కండరాల క్షీణత రోగులకు సహాయపడుతుంది. అంతేకాదు 6 రకాల పంట విత్తనాలను తీసుకెళుతుంది. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ విత్తనాల జన్యు లక్షణాలను స్టడీ చేస్తారు. ఇవి భవిష్యత్ స్పేస్ ఫార్మింగ్ కు ఉపయోగపడతాయి. జీరో గ్రావిటీలో స్క్రీన్ వాడకం కంటి దృష్టి, మానసిక ఒత్తిడిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో శుక్లా పరిశీలిస్తారు. ఈ స్టడీ దీర్ఘకాల స్పేస్ ఫ్లైట్లలో ఆస్ట్రోనాట్ల పనితీరు, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. మైక్రోగ్రావిటీలో మెటబాలిక్ డిసీజెస్, సూక్ష్మజీవుల ప్రవర్తన, మానవ శరీరంపై దాని ఎఫెక్టులపై స్టడీ చేస్తారు. సో ఒక ప్రయోగం మల్టీ బెనిఫిట్స్ మాదిరిగా ఉంది. శుభాంశు శుక్లా టీమ్ కు ఉన్నవి 14 రోజులే. చాలా తక్కువ సమయం. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులు, సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో తిరిగే ISS లో ఇలాంటి ప్రయోగాలు చేయటం చాలా సవాళ్లతో కూడుకున్నది. అయినా సరే 14 రోజుల్లో బెటర్ అవుట్కమ్ సాధించాల్సి ఉంటుంది. ఆ తరువాత వారు కాలిఫోర్నియా తీరంలో ల్యాండ్ అవుతారు. వారు భూమి మీదకొచ్చేదాకా ఉత్కంఠ ఉండనుంది. ఎలా వెళ్లారు అంతే సేఫ్ గా భూమి మీదకు క్రూ రావటం కూడా ఇంపార్టెంట్. సో శుక్లా చేసే ప్రయోగాలకు ఆల్ ది బెస్ట్.